ఒక తమదైనటువంటి ఒక అత్యంత శక్తివంతమైన వాక్యాన్ని రాయడం మొదలుపెట్టారు. కవిత్వం రాయడం మొదలుపెట్టారు. ఏ కవిత్వం రాయాలి, ఏది కవిత్వం అవుతుంది, ఏది కాదు అనేటువంటి సంఖ్యలనే బద్దలు కొట్టి వాళ్ళు న్యాయం గురించి రాసారా, లేదా వేరే వాళ్ళతో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ సంబంధించిన దాంట్లో ఉండే ప్రెషర్ గురించి రాస్తే ఓహో నీకు ఎవరైనా వేరే మనిషి పరిచయం ఉన్నాడా, ఈ మాటలు మాట్లాడతారు. దుఃఖం మనం ఎంపతి అంటాం, మనదే కనక్కర్లేదు. సమాజం యొక్క దుఃఖం మన దుఃఖం కూడా అవుతుంది. నా తోటి మనిషిని చంపినప్పుడు లేదా కుటుంబం లోపల హింసను అనుభవిస్తున్నప్పుడు ఆ దుఃఖాన్ని చూసినప్పుడు కవి రాస్తాడు. లేదా ఎలినేషన్ అంటాం, పరాయీకరణ, మనం కాకుండా పోయినటువంటి ఒక స్థితి కనిపించినప్పుడు కవి రాస్తాడు. సో అది అడగడం అనేది ముఖ్యంగా నేను ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాను. అది ఉమెన్ పోయిట్స్ని, ఉమెన్ రచయితల్ని చాలా అడుగుతుంటారు. నీ జీవితమా? అక్కడ మొట్టమొదటి సెన్సార్షిప్ అనేది రాస్తున్న వాళ్ళకి మొదలవుతుంది. కుటుంబం నుంచి మొదలవుతుంది, భర్తలు ఉంటే భర్తల నుంచి మొదలవుతుంది, సమాజం నుంచి, స్నేహితుల నుంచి కూడా మొదలవుతుంది. నువ్వు రాసావు కదా, ఇట్లా రాస్తే ఏమంటారు ఈ వాక్యాన్ని, నీకు సంబంధించిన అనుకోలా, ఇట్లా రాయకూడదు కదా. అంటే మహిళల పట్ల జరిగేటువంటి ఆ సామాజిక సెన్సార్షిప్ చివరికి మన వ్యక్తిగత సెన్సార్షిప్ కూడా కనిపించే వాక్యమే రాస్తాం. మబ్బుల గురించి, ఆకాశం గురించి రాసుకుంటే ఏమీ తేడా లేదు. కృష్ణుడి పైన ప్రేమ గురించి రాస్తే తేడా లేదు. కానీ ఇంకొక వ్యక్తిని మనం ప్రేమించాము అనేటువంటి మాట, ప్రేమ అనేది విశ్వజనీయమైంది అనేది అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ మనిషి ఉండక్కర్లేదు. ఆ ప్రేమకు సంబంధించిన భావన గురించి రాసిన ఎవరు అనేటువంటి ప్రశ్న లోకంలో తలెత్తుతుంది. సో వీటిని ఛేదించాలంటే మేము ఒక విషయం మాత్రం స్పష్టంగా నేను చెప్పాలనిపిస్తుంది. యంగ్ రైటర్స్గా రాస్తున్నటువంటి, ముఖ్యంగా కవిత్రులకు రాస్తున్నటువంటి వాళ్ళకి చెప్పాలనిపించింది. మీ వాక్యంలో ఉన్నటువంటి బలం మీద మీరు నిలబడండి. పేరు కోసం, ప్రతిష్ట కోసమో, లేకపోతే రికగ్నేషన్ అనేటువంటిది ఎప్పుడైతే మనల్ని వెంటాడుతుందో, గుర్తింపు సమస్య అనేది మనం వెంటాడుతుందో, మన వాక్యం మనకు కాదు. మన వాక్యం ఇంకెవరో చెప్తారు. కవిత్వం మన హృదయాల నుంచి రావాలి. కవిత్వం మనం చూసిన జీవితం నుంచి రావాలి. కవిత్వం మనం పలవరించిన ప్రపంచం నుంచి రావాలి. కవిత్వం నువ్వు ఏది మారాలనుకుంటున్నావో, ఏది మార్చాలనుకుంటున్నావో దాన్ని ఎట్లా మారుస్తావు అనేది ఆ వాక్యము. నీ కత్తి డాలు నువ్వే తయారు చేసుకో, నీ యుద్ధం నువ్వే చెయ్యి అని 30లో ఒక పోయం రాశాడు. మన యుద్ధం ఎక్కువ చేయకూడదు. అది సాహితీ ప్రపంచమైనా ఇంకెక్కడైనా కానీ. అందువల్ల తన సొంత వాక్యాన్ని, తడియారనటువంటి అక్షరాల్ని కూర్చుకున్నటువంటి సుధా నెక్స్ట్ ఇంకా మంచి పోయిటరీ రావాలనేది, రాస్తున్న కవిత్రులు కూడా ఒకటి మనం తీసి గిరవాట వేయాల్సిన ఒక పెద్ద విషయం ఏంటంటే, ఉమెన్ పోయిట్స్గా ఉన్నటువంటి వాళ్ళు మనకి ఇంకొకరి కీర్తి భుజాల మీద మోయాల్సిన అవసరం ఉమెన్ పోయిట్స్కి లేదు, ఉండకూడదు. నీ వాక్యాన్ని నిలబెట్టాలి, దాంట్లో ఉన్న సీరియస్నెస్ని నిలబెట్టాలి. సో ఎందుకో తెలుగు సాహిత్యంలో, ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్కి సంబంధించిన రాసినటువంటి సాహిత్యంలో ఆ మగర్ అంటాము, ఆ ధిక్కారం అనేది, ఆ తిరుగుబాటు అనేది, బస్తీ మే సవాల్ అని అంటాం మనం. ఏంటి నేను రాస్తున్నాం అనే ఆ చెప్పగలిగినటువంటి తత్వంలో ఆ షార్ప్నెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే, మనం ఏ జీవితాన్ని చూస్తున్నాం, ఏది రాద్దాం అనుకుంటున్నాం, ఏది మార్చాలనుకుంటున్నాం, దాంట్లో స్పష్టత మన ఆలోచనలో కూడా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఆ నడక ఒకటేసారి వస్తుంది అనుకో. ఆ ప్రయాణం నడుస్తున్నప్పుడు మన సొంత కాళ్ళ మీద, మన సొంత గొంతుక మీద, మన సొంత వాక్యం మీద మనం నిలబడాలి. ఈ తడియారని వాక్యాలు మళ్ళీ మళ్ళీ తను నెక్స్ట్ కవిత్వ సంకలనం తేవాలని నేను సాహిత్యానికి సంబంధించిన విశ్లేషణ చేస్తాను దీని మీద అంతా అన్నారు కాబట్టి నేను దీని గురించి మాట్లాడలేదు. పోయిటరీ గురించి నిజానికి నేను చదువుతూనే ఉన్నాను. తన పుస్తకం పంపించింది నాకు. చాలా రోజుల తర్వాత ఒక పుస్తకం పట్టుకొని మళ్ళీ మళ్ళీ చదువుదాం అనిపించినటువంటి పుస్తకం సుధ. బహుశా ఇంతకుముందు ప్రశ్న కూడా అన్నాడు, అలంకారాలని తీసిపడేసి వాక్యం సూటిగా రాయడం అని. అలంకారాలు కూడా కావాలి, ఆ మెటఫర్స్ రావాలి. కొన్నిసార్లు చెప్పలేనప్పుడు మనం మెటఫర్స్ జోలికి వెళ్తాం. ఇప్పుడు కవిత్వానికి సొగసు సొగబు అంటారు కూడా, అది కూడా అవసరమే. అదేమి వ్యతిరేకించాల్సినటువంటి విషయం కాదు. కానీ ఆగిపోయిన పాతవైన
అవే రిపిటేషన్స్ అనేది సాహిత్యంలో వస్తున్నప్పుడు కొత్త వాక్యం రానప్పుడు ఎట్లా ఉంది నాకు అనిపించింది. దీంట్లో తను కొత్త వాక్యం రాయడం కోసం కూడా ఒక ప్రయత్నం చేశాను. ఒక కొత్త ఎక్స్ప్రెషన్ని సూటిదనంతో కూడినటువంటి ఒక ఎక్స్ప్రెషన్ని చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాను. బహుశా నేను ఈ మధ్య కాలంలో పాత సాహితీ మిత్రులతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు అన్నాను, కొత్త పిల్లల్ని పట్టుకోండి కూడా అన్నాను, మీకు ఎవరికి దమ్ము లేదు అని సూటి మాట అన్నాను. ఏంటి ధిక్కరించాలనంటే, త్రోసిరాజాలనంటే మనకి చాలా గట్స్ కావాలి. ఒక కొత్త కవులు వచ్చినప్పుడు ఎప్పుడో దిగంబర కవులు 40-50 సంవత్సరాల క్రితం ఒక వేశ్యతోటి, ఒక రిక్షా కార్మికుడితోటి నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళ పుస్తకావిష్కరణ చేశారు. ఇవాళ ఆ దమ్ము ధైర్యం ఉందా? 50 సంవత్సరాల తర్వాత సమాజంలో ఉన్నటువంటి స్తబ్దతని ధిక్కరించగలిగినటువంటి ఇది ఉన్న స్థితి మీకు ఆడిపోయినాయి. మొత్తం సమాజం అంతా కూడా కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయింది. ఒక పక్కన కమ్యూనిజంతో నిండిపోయింది, ఇంకో పక్కన సమాజం చాలా భ్రష్టత్వంలోకి లోనవుతుంది అన్నప్పుడు మీరు మీ వాక్యాన్ని ధిక్కరించగలిగినటువంటి మాటని రాయగలిగినటువంటి సాహసం ఉన్నదా? వీధుల్లోకి వెళ్ళి మీ కవిత్వాన్ని కరపత్రాలు చేసి పంచగలిగినటువంటి సాహసం ఉన్నదా? కవిత్వం కదిలేది, కదిలించేది, పెరునిద్ర వదిలించేది అనేసి మనం అంటానే, ఆ పెరునిద్రని వదిలించగలిగినటువంటి దానికి చేయగలిగినటువంటి సాహసం మీకుందా అని అన్నప్పుడు పాపం అబ్బాయి మాట్లాడలేదు. ఇక్కడి నుంచి ఆకాశ మార్గాల్లో లేకపోతే కళలపైన ఇంకెక్కడెక్కడో తిరుగుతున్న దాన్ని కవిత్వాన్ని నాకు బాగా అనిపిస్తున్న విషయం, దాన్ని భూమార్గం పట్టించాల్సిన అవసరం ఉంది. ఒక భూకంపాలని సాహిత్యం క్రియేట్ చేయగలుగుతుంది. చేసినటువంటి స్థితి కూడా మనకు ఉన్నది. ఇప్పటికీ మనం 60 పద్యాల్ని పాడుతూ ఉంటాం. కొన్ని కవితలు, కొన్ని వాక్యాలు వాటిని నిలబడిపోతాయి. ఎందుకంటే అవి ఎక్కడో మనలో ఒక చెల్లాన్ని తీసుకొచ్చాయి, ఎక్కడో ఒక భూకంపాన్ని తీసుకొచ్చాయి. తెలుగు సాహిత్యాన్ని, సాహితీ విమర్శని, సాహిత్యాన్ని భూమార్గం పట్టించాల్సిన అవసరము, సామాజిక వాస్తవికత ఏమిటి అనేటువంటి లాగు రావాల్సిన అవసరము, ఈ అవార్డులు, రివార్డులు, గుర్తింపులు అనేటువంటి అదొక ప్రపంచం. దాన్ని ఐఎమ్ నాట్ అగైన్స్ట్ దాట్. మన కవిత్వానికి ఒక గుర్తింపు వస్తే గొప్పనే. గుర్తింపు రానప్పుడు లేదా గుర్తించినప్పుడు, నీ గురించి ఎవరు రాయనప్పుడు చింతపడాల్సిన అవసరం లేదు. నీ వాక్యం నిన్ను బతికిస్తాయి. నీ వాక్యంలో బలం ఉంటే, నీ కవిత్వంలో బలం ఉంటే, అది ఇవాళ కాకపోతే రేపైనా ఎవరో ఒకరు వింటారు. అది ఎక్కడో చోట మనల్ని స్పందింపజేస్తుంది. సో ఈ ప్రమాదజనితమైనటువంటి పేరు ప్రఖ్యాతులను గమనించి సాహితీ జీవులు బయటపడాలని నేను ప్రగాఢంగా కోరుకుంటున్నాను, వాంఛిస్తున్నాను. థ్యాంక్ యూ సుధా.